గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్ తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలి అంటే కిందున్న నెంబర్లకు కాల్ చేయండి. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ వెరికోస్ వెయిన్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో వారికోజ్ వెయిన్స్ అంటే ఇది నరాల ప్రాబ్లం కాదు, సిరల్లో వచ్చే ప్రాబ్లం, రక్తనాళాల్లో వచ్చే ప్రాబ్లం. కాళ్ళల్లో ఉన్న చెడు రక్తం కింద నుంచి పైకి వెళ్ళలేక రివర్స్ అయ్యి కింద పూల్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఇది బ్లడ్ క్లాట్ ప్రాబ్లం కానే కాదు. ఏ రీజన్ వల్ల వస్తుంది, ఏం రిస్క్ ఫ్యాక్టర్స్, వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే దీనివల్ల రావచ్చు అని చెప్పచ్చు, కానీ దీనివల్లనే వస్తుందని షార్ట్ చెప్పలేము. యూజువలీ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి వచ్చేసి అందరికి తెలిసింది ఏంటంటే ఎక్కువ శాతం నించొని పనిచేసే వాళ్ళు ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఎవరిదైతే స్టాండింగ్ జాబ్ ఉంటుందో ఇయర్స్ టుగెదర్, టీచర్స్ కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎస్పెషల్లీ, కిరాణా స్టోర్ ఓనర్స్, ఇట్లా ఈ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి చాలా కామన్గా వస్తుంది వారికోజ్ వెయిన్స్. అండ్ నేను చూసేది ఏంటంటే ఐటీ వాళ్ళకు కూడా బాగా చూస్తున్నాయి మధ్యన. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి జస్ట్ సిస్టమ్ ముందు అవర్స్ టుగెదర్ కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వలన ఈ ప్రాబ్లం చాలా పెరుగుతుంది. రెండోది ఒబేసిటీ అనమాట. బాగా లావు, మార్బిడ్లీ ఒబీస్ ఉన్న వాళ్ళు, బాగా లావు ఉన్న వాళ్ళు, వాళ్ళ బాడీ హ్యాబిటస్ ఎంత ఉంటుందంటే కాళ్ళ మీద, వెయిన్ మీద ప్రెషర్ పడడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ అనమాట. అంటే మన పేరెంట్స్కో, గ్రాండ్ పేరెంట్స్కో, అంకుల్స్కో, ఆంట్స్కో ఉంటే బయట ఫ్యామిలీతో పోలిస్తే మనకి ఇంటర్నల్లీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రావాలని రూల్ ఏం లేదు, కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్సిడెంట్స్ చూద్దాం. ఆడవాళ్ళకి మగవాళ్ళు చూస్తే స్లైట్లీ ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. 55% ఆడవాళ్ళకంటే 45% మగవాళ్ళకి. ఒక్క రీజన్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే గర్భసంచి ఉబ్బుతుంది కాబట్టి ఆ వెనకాల మెయిన్ వెయిన్ మీద ప్రెషర్ పడుతుంది, ఐవీసీ అంటాం. అది కాళ్ళ మీద ఉన్న వెయిన్స్ మీద కూడా ఆ ప్రెషర్ ట్రాన్స్మిట్ అయ్యి ఈ వారికోజ్ వెయిన్స్ తొందరగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ కూడా ఇంకా ఈ డ్యామేజ్ని యాడ్ చేయొచ్చు అనమాట. అయితే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ కన్జర్వ్ చేయాలి కాబట్టి ఈ టైంలో వారికోజ్ వెయిన్స్ని సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తాం. అప్పుడే పెద్ద ట్రీట్మెంట్ ఏం చేయం, డెలివరీ అయిపోనివ్వండి అంటాం. డెలివరీ అయ్యాక కూడా ఒక 6 months ఆగి ఈ స్ట్రెస్, బాడీకి స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్స్, ప్రెగ్నెన్సీ వలన వచ్చే స్ట్రెస్ అంతా తగ్గిపోయి బాడీ నార్మలైజ్ అయ్యాక అప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉంటే అప్పుడు ట్రీట్ చేస్తామంటాం. అండ్ కొద్ది శాతం మందికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో వారికోజ్ వెయిన్స్ వచ్చి తగ్గిపోతుంది, మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ రికరెన్స్ అవుతుంది. సో ఇన్సైటింగ్ ఫ్యాక్టర్ అది ఉంటుంది. సో ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకొక కారణం వచ్చేసి ట్రామా అనమాట. అంటే కాలికి ఎప్పుడైనా దెబ్బ తాకిన, యాక్సిడెంట్ అయినా ఇమీడియట్లీ కాకపోవచ్చు, ఆ వెయిన్ డ్యామేజ్ కొన్ని ఏళ్ల తర్వాత ప్రజెంట్ అవ్వచ్చు. సో ఇవి యూజువల్ రీజన్స్ వారికోజ్ వెయిన్స్ రావడానికి. ఓకే డాక్టర్, ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ దీన్ని ఎలా గుర్తించాలి? సో దీన్ని 6 stagesలో డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎట్లా గుర్తిస్తామంటే కాళ్ళ మీద చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి, రెడ్డిష్ బ్రాంచెస్, గ్రీనిష్ బ్రాంచెస్, ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది. స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది, అందుకే స్పైడర్ వెయిన్స్ అంటాం. ఇంకొంచెం దొడ్డుగా అయితే దాన్ని రెటిక్యులర్ వెయిన్స్ అంటాం. యూజువల్లీ కాలు వెనకాల భాగాన్ని వస్తుంది, కొంతమంది ముందు భాగాన్ని కూడా రావచ్చు. ఎక్కువ శాతం ఆడవాళ్ళు చూస్తాం ఇది. అండ్ ఇది తప్ప పెద్ద సిమ్టమ్స్ ఫస్ట్ స్టేజ్లో ఉండదు. కొద్ది శాతం మంది నొప్పి అని చెప్తారు, కానీ ఈ స్టేజ్లో పెద్ద ట్రీట్మెంట్ ఏముండదు. లేజర్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ లేజర్ ఉంటుంది, కానీ అంత అవసరం ఉండదు. 2nd to 6th మధ్యలో మనకి ఈ లేజర్ ట్రీట్మెంట్ అవసరము. సెకండ్ స్టేజ్లో ఏంటంటే సెకండ్ స్టేజ్ని కూడా మనం వారికోజ్ వెయిన్స్ అనే పిలుస్తాం ఆ స్టేజ్ని. ఎందుకంటే ఈ స్టేజ్లో ఆ వెయిన్ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఆ పెద్ద యాక్సెసరీ వెయిన్ ఏదైతే ఉంటుందో ఉబ్బడం వల్ల ఏమవుతుంది, న్యాచురల్లీ దాని స్పేస్ నుంచి ఆక్యుపై చేసుకుంది కాబట్టి కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది, నొప్పి వస్తుంది అనమాట. బ్లడ్ కింద పడుతుంది కాబట్టి ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. దురదలు చాలా కామన్ కంప్లైంట్, నవ్వలు, ఇచ్చింగ్ చాలా కామన్ కంప్లైంట్ ఈ స్టేజ్లో. అండ్ సూలుతో పొడుస్తున్నట్టు, ముద్దు బారినట్టు, మంటలు అనిపిస్తుంది. పడుకొని లేచేసరికి చాలా రిలీఫ్ అని చెప్తారు కొంతమంది, బట్ రోజంతా వర్క్ చేసేసరికి ఈవినింగ్కి కొద్దిగా అన్యూజువల్లీ లాగుతుంది కాళ్ళు అంటారు, లెగ్ టైర్డ్నెస్ అంటారు. కొంతమంది నైట్ క్రాంప్స్ వస్తాయి. ఇవంతా సెకండ్ స్టేజ్లో వచ్చే ప్రాబ్లం. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎడిమాటస్ స్టేజ్, అంటే వాపులు, కాలు వాపులతో ప్రజెంట్ అవుతుంది. 4th స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో
చిన్న చిన్న ఎర్ర మచ్చలు నల్ల మచ్చలు ఇంతకుముందు స్టేజ్ ఉన్నా సరే ఈ స్టేజ్కి వచ్చేసరికి ఆ నల్లదనం ఎర్రదనం కింద నుంచి గ్రాడ్యువల్లీ పాకుతున్నట్టు అనిపిస్తుంది అండ్ స్కిన్ చాలా హార్డ్ అయిపోతుంది, టఫెన్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజెస్ నాన్ హీలింగ్ అల్సర్, ఈ ఫిఫ్త్ స్టేజెస్ ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో కొద్ది శాతం మందికి వెయిన్ పగిలి బ్లీడింగ్ అయ్యి అవుతుంది, కానీ మెజారిటీ మందికి పుండులాగా ప్రజెంట్ అవుతుంది అండ్ దాని మట్టుకు అదే మానిపోతుంది అనమాట. మనం మందులు వాడినా వాడకున్నా ఆయింట్మెంట్ వాడినా వాడకున్నా హీల్ అయిపోతుంది, కానీ కాస్త లేట్గా హీల్ అవుతుంది అండ్ రికరెన్స్ ఉంటుంది, అంటే మళ్ళీ వస్తుంది అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చేసి. ఇలా 5-6 సార్లు 7-8 సార్లు పుండు వచ్చిపోయాక దెన్ యూ ఎండ్ అప్ ఇన్ 6th అండ్ ఫైనల్ స్టేజ్ విచ్ ఈస్ కాల్డ్ as నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో పుండు పడి మనం మీద ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా మానదు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే అండర్లైన్ కింద ఆ వెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్యూర్ చేస్తే తప్ప మీద వచ్చే ఈ వారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ అవ్వవు. ఓకే డాక్టర్, ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం వల్ల వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? హెల్త్ పరంగా చూస్తే కొంతమంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే షుగర్ వల్ల ఇది వస్తుందా అంటే, షుగర్ వల్ల వారికోజ్ వెయిన్స్ రాదు. బట్ బై ఛాన్స్ వారికోజ్ వెయిన్స్ వల్ల అల్సర్ వస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేట్ హీల్ అవుతుంది. అది తప్ప కాంప్లికేషన్స్ చెప్తా. వారికోజ్ వెయిన్స్ వదిలేస్తే ఎలా కాంప్లికేట్ అవ్వచ్చు అని. ఒకటేంటంటే వారికోజ్ వెయిన్స్ ఇస్ అ క్రానిక్ డిజీజ్, అంటే చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్ అవుతుంది. సో ఇట్స్ అ డిసెప్టివ్ డిసీజ్. చాలామంది అంత సీరియస్గా తీసుకోరు, చూద్దాంలే అని. సడన్లీ ఒక స్టేజ్ బాగా సివియర్ అయినాక వస్తారు. సో కొంచెం ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్ అవాయిడ్ చేయొచ్చు. అలానే వదిలేస్తే గ్రాడ్యువల్లీ ఒకటి తర్వాత ఒకటి సిమ్టమ్స్ యాడ్ అవుతాయి. ఈ నొప్పులు కానీ వాపులు కానీ దురదలు కానీ యాడ్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒకటి బ్లీడింగ్ వారికోజ్ వెయిన్స్తో ప్రజెంట్ చేయొచ్చు. అంటే మనం ఏదైనా చిన్న దెబ్బ తాకినా లేదా అదే వెయిన్ అలా ఉబ్బి సడన్లీ ఇట్లా బర్స్ట్ అయ్యి స్పర్ట్ ఆఫ్ బ్లడ్ వచ్చేస్తుంది. ఆ బ్లడ్ చూసి భయపడిపోతారు పేషెంట్స్. ఈ స్టేజ్లో భయపడాల్సిన అవసరం లేదు. టైట్ కంప్రెషన్ ఇచ్చేసి ఒక 10 minutes పట్టి కట్టేసి ఆపేసి దగ్గర ఏ ఎమర్జెన్సీ సెంటర్ ఉన్నా హాస్పిటల్ ఉన్నా అక్కడ ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ తీసుకొని అప్పుడు నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వాలి. ఇది వన్ కాంప్లికేషన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బ్లీడింగ్ వారికోజ్ వెయిన్స్. సెకండ్ వచ్చేసి సెల్యులైటిస్ అనమాట. అంటే స్కిన్ మీద లేయర్ ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆ స్కిన్ రెడ్గా అయిపోయి లోకలైజ్డ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, అంటే ఆ ఏరియా కొద్దిగా వేడిగా ఉంటుంది. ఇన్ జనరల్ కొంచెం టాక్సిక్ అనిపిస్తారు. ఇట్లాంటి పేషెంట్కి ఇమ్మీడియట్ లేజర్ ట్రీట్మెంట్ చేయలేము. హాస్పిటల్లో అడ్మిట్ చేసి 10 రోజులు యాంటీబయాటిక్స్ పెట్టి మొత్తం ఇన్ఫెక్షన్ అంతా తగ్గించి అప్పుడు లేజర్ చేయాల్సి వస్తుంది. సో ఇది సెకండ్ కాంప్లికేషన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. థర్డ్ అండ్ మేజర్ కాంప్లికేషన్ అందరు చెప్పేది, ఇలానే వదిలేస్తే ఈవెన్చువల్లీ యూ విల్ ఎండ్ విత్ అల్సర్. ఈ పక్కన కనిపించే ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ స్టేజ్ అల్సర్ పడుతుంది అనమాట. అది గ్రాడ్యువల్లీ పెరుగుతుంది అండ్ అల్సర్ ఉన్న రోజులు ఇబ్బంది, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా. స్కిన్ ఓపెన్ కాబట్టి బయట నుంచి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అల్సర్ అంటేనే నొప్పులు వస్తాయి అండ్ మానేదాకా బాగా సతాయిస్తుంది అని చాలా స్లోగా లేజర్ చేసాక కూడా స్లోగా హీల్ అవుతుంది. సో ఆ స్టేజ్ దాకా తీసుకోకూడదు. స్లైట్లీ ఎర్లీ స్టేజ్లోనే లేజర్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రహీం గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి రహీం. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి 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 రహీం గారు, కంటిన్యూ. సార్ నమస్కారం సార్, నా పేరు రహీం సార్. కంటిన్యూ చెప్పండి, ఏంటి ఇబ్బంది? సార్ నాకు ఈ కాళ్ళ కింద పాదాల కింద బాగా వాపులు వస్తున్నాయి సార్. ఓకే, 2 కాళ్ళా? ఒక కాలే వస్తుంది సార్, ఎడమ కాలు సార్. ఓకే ఓకే. ఇది కాళ్ళ కింద మడం కింద వాపులు వస్తున్నాయి సార్. ఇంకేమి ఇబ్బంది ఉంటుంది వాపు వదిలేస్తే? ఏం సార్? వాపు కాకుండా ఇంకేమి ఇబ్బంది ఉంటుంది? ఇంకేం లేదు సార్, కొంచెం నాది నేను నుంచుంటాను సార్ ఎక్కువ, అందుకని చెప్పి కాళ్ళు వాపులు వస్తున్నాయి సార్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనే అదే కదా మీ డౌట్? అవును సార్. ఓకే ఫైన్, వినండి. సో కాలు వాపు అనేది చాలా కామన్ కంప్లైంట్ వారికోజ్ వెయిన్స్. వారికోజ్ వెయిన్స్లో అది ఒక్కటే కాదు, చాలా డిఫరెంట్ డిసీజెస్లో కూడా లెగ్ స్వెల్లింగ్ రావచ్చు. సో ఇట్లా వచ్చినప్పుడు ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాలి, కొన్ని టెస్టులు చేయాలి. అండ్ ఎస్పెషల్లీ వారికోజ్ వెయిన్స్కి ఒక టెస్ట్ చాలా ఇంపార్టెంట్, దాన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాము. డాప్లర్ స్కాన్ అంటే చాలామంది ఏదో ఇట్లా ఫోటో చూపిస్తారు, ఇట్లా మీద స్కాన్ చేసేసి ఇదే మీకు ఉంది లేజర్ చేయించుకోండి లేదా ఇంకేదన్నా అని చెప్తారు. అలా చేయకూడదు. ప్రొఫెషనల్లీ ప్రాపర్ డాప్లర్ రిపోర్ట్ తీసుకోవాలి, ఒక ప్రింటెడ్ రిపోర్ట్ విత్ ఫిల్మ్ తీసుకోవాలి.
అండ్ ఈ డాప్లర్ రిపోర్ట్ ఇలా తీసుకుంటే సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ డాక్టర్ చూపిస్తే నిజంగానే లేజర్ అవసరమా, ట్రీట్మెంట్ అవసరమా, ప్రాబ్లం ఉందా లేదా చెప్పడానికి తెలుస్తుంది. అదొక పాయింట్. రెండోది డాప్లర్లో ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం, ఏం చూస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాప్లర్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది నాన్ ఇన్వేజివ్ టెస్ట్, బాడీ లోపలికి వెళ్ళి చేయడానికి ఏముండదు. జస్ట్ మనం పొట్ట మీద పెట్టి ఎట్లా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామో జెల్ వేసి, అలానే కాలు మీద కూడా జెల్ వేసి స్కాన్ చేసి చూస్తాం. సో నాన్ ఇన్వేజివ్ టెస్ట్. రెండోది రేడియేషన్ ఏమి ఉండదు, సో బాడీ హార్మ్ ఏమి ఉండదు. అండ్ ఇన్ఎక్స్పెన్సివ్, అంత ఖర్చు ఉండదు. అండ్ దీంట్లో వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ వారికోస్ వెయిన్స్ కానీ, వాస్కులర్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, ఈ బ్లడ్ సప్లై సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి కానీ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది పర్టికులర్ టు వారికోస్ వెయిన్స్ ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే, ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఎంత ఉబ్బి ఉంది, మీరు చెప్పే సిమ్టమ్స్ ఇవంతా మ్యాచ్ అవుతుందా లేదా, దీనికి ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా, ఎంత డోస్ ఇవ్వాలి, ఎలా లేజర్ ప్లాన్ చేయాలి, ఎప్పట్లో ప్లాన్ చేయాలి. అండ్ లోపల ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, దీన్ని డీప్ వెయిన్ అంటాం. ఈ డీప్ వెయిన్ సర్క్యులేషన్ బాగుందా లేదా, మళ్ళీ చెడిపోతే ఈ లేజర్ ట్రీట్మెంట్ చేయలేము, ఎందుకంటే ఒక మెయిన్ వెయిన్ కన్జర్వ్ చేయాలి. సో సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ చిన్న స్కాన్లో వచ్చేస్తుంది. 10-15 మినిట్స్లో అయిపోయే స్కాన్, హాఫ్ అన్ అవర్, 1 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ రిపోర్ట్ కూడా వచ్చేసే స్కాన్. సో ఎప్పుడైనా ఒక ప్రాపర్ డాప్లర్ స్కాన్ చేయించుకొని ఆ రిపోర్ట్ ఫిల్మ్ తీసుకొని వచ్చి నా దగ్గర చూపిస్తే దాన్ని బట్టి లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా చెప్పగలుగుతా. లేకుంటే నా దగ్గర వచ్చినా సరే నేనన్నా డైరెక్ట్ పంపించి నేనే స్కాన్ చేసి చూసి మీకు లేజర్ అవసరం లేదా డైరెక్ట్లీ చెప్పగలుగుతాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రసాద్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి ప్రసాద్. సార్ అది కుడి చెయ్యి నరాలు ఇక్కడ స్టిప్ అయినట్టుంది సార్. కుడి చెయ్యి అండి? హ్యాండ్ గురించి మాట్లాడుతున్నారు? అవును సార్. ఓకే, అది ఎలా తగ్గిద్దని. ఏమైతుంది హ్యాండ్లో? 54 సార్. ఇదండి 54 ఏజ్ కాదండి, ఆ చెయ్యికి ఏంటి ఇబ్బంది? పని చేస్తుంటే ఆటోమేటిక్ గా అది నరాలు ఒకసారిగా గుర్తులా ఏర్పడింది. ఓకే, ఉబ్బినట్టు ఉంది ఒకసారి కండ దగ్గర. ఓకే ఫైన్. యూజువల్లీ ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ చేతుల్లో రాదు. కొన్ని వాస్కులర్ ప్రాబ్లమ్ హ్యాండ్స్లో, వేరే వేరే డిఫరెంట్ ఏరియాస్లో రావచ్చు, కానీ పర్టికులర్ టు దిస్ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం చేతులు అయితే రాదు. మీరు చెప్పే సిమ్టమ్స్ స్లైట్లీ సస్పిషియస్. ఫస్ట్ ఒకసారి ఒక న్యూరో ఫిజిషియన్ని కలవండి. వాళ్ళు ఇది పర్టికులర్గా వాస్కులర్ ప్రాబ్లమ్ అని డయాగ్నోస్ చేస్తే అప్పుడు నా దగ్గర రండి, దీనికి సంబంధించిన టెస్టులు చేయించి ఏమైనా చేయగలుగుతామా లేదా చెప్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మానస గారు, హలో అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. చెప్పమ్మా మానస. హలో సార్ మా బ్రదర్ కి వెరికోస్ ఉన్నాయి. ఓకే అమ్మా. అయితే ఇంతకి 2 times కి బ్లీడింగ్ అయింది సార్. ఓకే, ఆ కాలు నుంచి బ్లడ్ వచ్చేసింది. ఓకే. అయితే ఇప్పుడు దాన్ని మనం వెంటనే ట్రీట్మెంట్ చేయాలా, ఆపరేషన్ సర్జరీ చేయాలా, ఎలా చేయాలి? ఇప్పుడు ఆ 2 times బ్లడ్ వెళ్ళింది కదా. ఏ కాలమా? 2 కాళ్ళ నుంచి వచ్చిందా? ఒక్క కాలుకి ఉందండి. ఒక కాలుకి ఉంది. ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది? హలో హలో హలో, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందమ్మా? ఒరిజినల్లీ ఈ బ్లీడింగ్ కాకుండా ఇంకేం ఇబ్బందులు ఉంటాయి? బ్లీడింగ్ వచ్చేసి అయితే మొన్న ఒక 20 days అవుతుంది. ఓకే, అది సెకండ్. వెరికోస్ ఉండే అయితే 1 year అవుతుంది, 1-2 years అవుతుంది. అండ్ ఈ 20 days బ్యాకే 2 సార్లు అయిందా? లేదు, అంత ముందుకు ఒకసారి 1 year లో ఒకసారి వెళ్ళి మళ్ళీ మొన్న వెళ్ళింది. ఇంకా 2 times వచ్చింది. వెరికోస్ అయితే 2 years నుంచి ఉంటుంది. ఈ వెయిన్ ఉబ్బడం కాకుండా ఇంకేమైనా నొప్పులు కానీ, దురదలు కానీ, మంటలు కానీ ఉంటాయా? మంట ఉంది, కాలు మంట, అప్పుడప్పుడు మంట వచ్చినాయి, ఇట్లా కాలు బ్లాక్ కూడా అయింది. ఓకే, అండ్ కాళ్ళకి ఏమైనా స్కాన్ చేయించారామా? డాప్లర్ స్కాన్ ఏమైనా జరిగిందా? స్కాన్ లేదు, ఇట్లా సాక్స్ యూజ్ చేసేవాడు, సాక్స్. ఓకే ఫైన్. వినండి, సో మెయిన్ క్వశ్చన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలా లేదా అని. ఎస్, ఆబ్వియస్లీ చేయించుకోవాలి. బ్లీడింగ్ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ కాంప్లికేషన్ స్టేజ్ వచ్చినప్పుడు, ఇందాకనే నేను చెప్పాను 3 కాంప్లికేషన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వదిలేస్తే. ఒకటి బ్లీడింగ్ వారికోస్ వెయిన్స్, ఈ పేషెంట్కి వచ్చినట్టు పగిలి బ్లీడ్ అవుతుంది. రెండోది సెల్యులైటిస్, ఆ స్కిన్ మీద లేయర్ ఇన్ఫెక్ట్ అవుతుంది. థర్డ్ అల్సర్. ఈ 3 అంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చినట్టు. సో ఎస్, మీరు డెఫినెట్లీ కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ ఒక్కసారి మళ్ళీ లేటెస్ట్గా ఒక డాప్లర్ స్కాన్ చేయించుకోండి. దాంట్లో ఈరోజు ఉన్న పరిస్థితి, ఎందుకంటే బ్లీడింగ్ రీజన్స్ సో మెనీ ఉండొచ్చు. మీరు చెప్పే సిమ్టమ్స్
90-95% ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అయినా సరే లేటెస్ట్ డాప్లర్ స్కాన్ ఎప్పుడు ఉండాలి. సో ఒకసారి డాప్లర్ స్కాన్ లేటెస్ట్గా చేయించుకొని ఒకసారి నా దగ్గర వచ్చి చూపించండి. దాంట్లో వారికోస్ వెయిన్స్ ఉంటే మాత్రం మీరు డెఫినెట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే బెటర్. ఓకే డాక్టర్, ఈ వారికోస్ వెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, లైక్ స్కిన్ డిసీజ్ అనేసి అలా వెళ్తూ ఉంటారు. అసలు కరెక్ట్గా వారికోస్ వెయిన్స్ ఉంది అంటే ఏ డాక్టర్ని సంప్రదించాలి? సో మీరు అన్నట్టే డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ నా దగ్గరికి వస్తారు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. బట్ చాలామంది తెలియక ఆర్థో ప్రాబ్లం ఏమో అని చెప్పి ఆర్థో దగ్గర వెళ్తారు. నరాలు అంటాం కాబట్టి న్యూరో ఫిజిషియన్ దగ్గర చాలా కామన్గా వెళ్తారు. నాకు చాలామంది న్యూరో ఫిజిషియన్స్ పేషెంట్స్ని పంపిస్తారు, వాస్కులర్ చూసుకోండి అని. అండ్ స్కిన్ ఆబ్వియస్లీ దీంట్లో స్కిన్ చేంజెస్ వస్తాయి, డిస్కలరేషన్ వస్తుంది కాబట్టి స్కిన్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఒక 6 months 1 year క్రీమ్స్ అవన్నీ వాడి అప్పుడు పెద్ద ఇంప్రూవ్మెంట్ రాకున్నా సరే అప్పుడు ఫర్దర్ రీసెర్చ్ చేసి అప్పుడు వాళ్ళు వాస్కులర్ ప్రాబ్లమ్ అని రియలైజ్ అయ్యి లాస్ట్ నా దగ్గరికి వస్తారు. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వారికోస్ వెయిన్స్ ఒక్కటే కాదు. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వాస్కులర్ ప్రాబ్లం, రకరకాల వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. డయాగ్నోస్టిక్ రేడియాలజిస్ట్ వేరు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ వేరు. రేడియాలజిస్ట్ కామన్ పదం వినంగానే స్కాన్ చేసే డాక్టర్ కదా, ఈయన ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారని చాలామంది అడుగుతారు. డయాగ్నోస్టిక్ రేడియాలజిస్ట్ ఆబ్వియస్లీ స్కానే చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి, సిటీ స్కాన్ ఎంఆర్ఐ చూసి రిపోర్ట్ ఇవ్వాలి. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ పేరు తగ్గట్టు మీ బాడీలో ఇంటర్వీన్ అయ్యి ఈ మెషిన్స్ ద్వారా, ఈ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ ద్వారా, ఈ అల్ట్రాసౌండ్ అవ్వనివ్వండి, క్యాత్ ల్యాబ్ అవ్వనివ్వండి, ఈ డిఫరెంట్ సిటీ స్కాన్ అయినా అవ్వనివ్వండి, ఆ గైడెన్స్ ద్వారా చిన్న సూది పెట్టి ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ బ్లాక్ అయితే స్టెంట్ వేయడం కానీ, బ్లీడింగ్ అయితే కాయిల్స్ చేయడం కానీ, ఈ వారికోస్ వెయిన్స్ వస్తే లేజర్ చేయడం కానీ, అట్లా మినిమలీ ఇన్వేజివ్ నాన్ సర్జికల్ మెథడ్స్ చేసే డాక్టర్ అనమాట. సో మీరు ఇట్లా వారికోస్ వెయిన్స్ కానీ వాస్కులర్ ప్రాబ్లం ఉంటే ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే నాలాంటి డాక్టర్ వచ్చి కలవాలి. ఫస్ట్ పాయింట్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మధు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి అమ్మా. మధు హలో చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఇది నాకు తొడకి బైక్ మీద నుంచి పడ్డా సార్. అయితే బాగా దెబ్బ తాకింది. ఓకే. అయితే అది అప్పుడు బాగా పెయిన్ చేసింది. సో నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేను. ఓకే. సో అది ఇప్పుడు మామూలుగా ఇట్లా ఎక్కువ రన్నింగ్ చేసినా లేకుంటే ఎక్కువ వాకింగ్ చేసినా అది ఆ తొడ భాగంలో చాలా నొస్తుంది. ఓకే. సో అలానే ఇక్కడ మొక్కల కింద కూడా అది పిక్కలకు కూడా తాకింది. సో అది నొస్తుంది. ఓకే. సో మెయిన్ పెయిన్ అండి, నొప్పి వస్తుందా అండి? నొప్పి ఎప్పటి నుంచి ఇది? ప్లస్ మొక్కలు కూడా తాకింది. అది మామూలుగా వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా పెయిన్ వస్తుంది. ఎప్పటి నుంచి ఇది? సార్ నాకు ఈ 1 month నుంచి కొద్దిగా ఈ చలికి బాగా పెయిన్ వస్తుంది సార్. ఇంకా అప్పుడు వాకింగ్ అట్లా ఏం చేయలేదు. అప్పుడు కాలేజ్ చేస్తుంటే కాలేజ్లో ఉంటాయి, అప్పుడు అంతగా వర్క్ ఏం చేయకుంటే. సో ఇప్పుడు విలేజ్ సైడ్ వచ్చేసి వర్క్ చేస్తున్నా కాబట్టి పెయిన్ వస్తుంది. సో నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా ఈ లెగ్స్ ఆ లెగ్స్ చూస్తే కొద్దిగా దెబ్బ తాకిన ప్లేస్ లో ఏమన్నా కొద్దిగా సన్నపడడం అలాంటిది ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పేసి అనుమానం వస్తుంది. ఓకే ఫైన్, వినండి. సో తను చెప్పేది నాన్ స్పెసిఫిక్ ప్రాబ్లం, కింద పడడం వల్ల పర్సిస్టెంట్ పెయిన్ ఉందని. ఇది వాస్కులర్ ప్రాబ్లమా ఆర్థో ప్రాబ్లమా బైఫర్కేట్ చేసి చూడాలి. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి వాస్కులర్ ప్రాబ్లం అయితే దానికి సంబంధించిన టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేద్దాం. లేదు వాస్కులర్ కాదంటే నేనే ఎనీ గుడ్ ఆర్థోపెడిషియన్కి రిఫర్ చేస్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గంగప్ప గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పమ్మా చెప్పమ్మా. చెప్పండి. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు మేడం, నాకు మోకాలు నొప్పి గట్టిగా వస్తుంది. మోకాలు మీదనా? ఓకే. ఇంకా మోకాలు ఈడ పైన బాగుంది ఉందా మేడం? ఓకే. పైన భాగం ఉంది కదా, యా చెప్పండి. పైన భాగం నుంచి ఈ మోకాళ్ళ వరకు ఇంకా గట్టి మోకాలు కాడనే నొప్పి గట్టిగా వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇంకా కాళ్ళ వరకు ఇంకా మళ్ళీ నొప్పి వస్తుంది. మొత్తం కాలు అయితే మొత్తం నొప్పి వస్తుంది కామన్గా. హలో.
ఓకే డాక్టర్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంది అండ్ ఇంతకు ముందుకి ఇప్పటికి ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? సో ఇంతకుముందు ట్రెడిషనల్లీ ఏంటంటే మనం సర్జికల్ మెథడ్ వాడేవాళ్ళం. అంటే కొంచెం మేజర్ మెథడే, బ్యాటరీ ఆఫ్ టెస్ట్ చేయించి పేషెంట్ అడ్మిట్ చేయాలి, పెద్ద సర్జరీ చేయాలి, స్పైనల్ అనస్థీషియా అట్లా ఇవ్వాల్సి వస్తుంది. సో దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉండేవి. అండ్ సర్జరీ కాబట్టి ఏం చేస్తాం, ఇన్సిషన్ ఇస్తాం, అంటే కోస్తాం కాబట్టి స్కార్ పడుతుంది, కుట్లు పడతాయి, తర్వాత స్కార్స్ పడతాయి. అండ్ ఎస్పెషల్లీ వారికోజ్ వెయిన్స్ లాంగ్ ఇన్సిషన్ కాబట్టి పెద్ద స్కార్ కనపడుతుంది కాల్లో, అది పర్మనెంట్ ఎప్పుడు కనిపిస్తుంది. రెండోది సెవరల్ డేస్ హాస్పిటల్ ఉండాల్సి వచ్చేది అండ్ సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇంతకుముందు టైంలో నడిచిపోయేది, కానీ ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకోవడం, లీవ్స్ దొరకడం కొంచెం కార్పొరేట్ లైఫ్ స్టైల్లో చాలా కష్టం. సరే ఇదంతా పక్కన పెట్టిన సర్జరీ కాబట్టి సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కొంచెం రేర్ అయినా సరే అయ్యే అవకాశం ఉంటుంది. అది పక్కన పెడితే సక్సెస్ రేట్ చూసేసరికి 50 to 60% ఉండేది సర్జరీకి, వారికోజ్ వెయిన్ సర్జరీకి. అంటే 100లో 40 నుంచి 50 మందికి ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చేది. అందుకే వారికోజ్ వెయిన్ సర్జరీ ఫెయిల్ అవుతుంది, లేజర్ అయినా ఫెయిల్ అవుతుంది, సర్జరీ అయినా ఫెయిల్ అవుతుంది అని కొంచెం కన్ఫ్యూజన్ చాలామంది పేషెంట్ ఉంటారు. వారికోజ్ వెయిన్స్ అంటేనే ఫెయిల్ అవుతుంది అనే అపోహలు ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా లేజర్ ట్రీట్మెంట్ అని వచ్చింది. రకరకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ వచ్చాయి, బట్ ఐ ప్రిఫర్ లేజర్ ట్రీట్మెంట్. ఎందుకు దాని అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఒకటి, లేజర్ ఇస్ అ నాన్ సర్జికల్ మెథడ్, అంటే ఇక్కడ సర్జరీ చేసినట్టు కనిపించదు. చిన్న సూది పెట్టి చేస్తాము, పిన్ హోల్ సర్జరీ లాగా, అది కూడా తీసేస్తాం కాబట్టి ఇమీడియట్లీ మానిపోతుంది. ఎట్లా గ్లూకోజ్ లైన్ పెట్టి తీసేస్తే కొద్ది రోజుల్లో మానిపోతుంది, ఇది కూడా అలానే మానిపోతుంది. రెండోది డే కేర్ ప్రొసీజర్, అంటే పొద్దున్న రావాలి, సాయంత్రంకి వెళ్ళిపోవాలి. హాస్పిటల్ హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. ఇది ఎస్పెషల్లీ కార్పొరేట్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది. లీవ్స్ దొరకని వాళ్ళకి జస్ట్ 1 day ప్రొసీజర్. ఫారెన్ కంట్రీస్లో అయితే ఆఫీస్ లంచ్ అవర్స్లో చేస్తారనమాట. ఆ టైప్ ఆఫ్ అంత సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది. మన దగ్గర కొంచెం అడ్మిషన్ డిశ్చార్జ్ లేట్ అవుతుంది కాబట్టి హాఫ్ డే బ్లాక్ చేసుకోండి అని చెప్తాము. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్. సో ఒక అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ చేస్తాం, ఎక్కడ వదిలే ఛాన్స్ ఉండదు. అండ్ నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్, సక్సెస్ రేట్ చూస్తే 98.1% సక్సెస్ రేట్ ఉంటుంది. డిఫరెంట్ స్టడీస్లో కొన్ని దాంట్లో 97, కొన్ని దాంట్లో 98 ఉంది. ఓవరాల్ చూస్తే 100లో ఒకరికో ఇద్దరికో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సర్జరీతో కంపేర్ చేసుకుంటే లేజర్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అండ్ చాలా సింపుల్ ప్రొసీజర్, నాన్ సర్జికల్ మెథడ్ కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా వచ్చి రిలాక్స్గా లేజర్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రామకృష్ణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి రామకృష్ణ. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే, నా పేరు రామకృష్ణ, నా వయసు 59 సంవత్సరాలు సార్. ఓకే. నాకు ప్రయాణాలు చేసినప్పుడు 2 కాళ్ళు వాపులు వస్తున్నాయి సార్. ఓకే. ప్రయాణాలు చేసినప్పుడు 2 కాళ్ళు వాపులు వస్తున్నాయి. ఓకే. తర్వాత మళ్ళీ తగ్గిపోతున్నాయి, గుంతలు కూడా పడుతున్నాయి, ఒత్తితే గుంతలు పడుతున్నాయి కాళ్ళు. ఓకే. అది దీనికి సంబంధించి అడగాలని కాల్ చేశాను సార్ మిమ్మల్ని. ఇదొకటి డౌట్ అండి, ఇంకేమైనా డౌట్ ఉందా? ఇది ఎందువల్ల ఇట్లా గుంతలు పడుతున్నాయి అనేది ప్రధాన డౌట్ నాకు. ఫైన్. సార్ సో ఎస్పెషల్లీ వారికోజ్ వెయిన్స్లో ట్రావెలింగ్ టైంలో స్వెల్లింగ్ వస్తుంది, చాలా కామన్. అందుకే ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టాకింగ్స్ ప్రివెంటివ్ మెజర్గా వేసుకోమంటాం, అందుకే ఈ రీజన్కే. సో మీరు చెప్పే సిమ్టమ్స్ స్లైట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్సే. సో మీరు ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే దగ్గరుండి స్కాన్ చేపిస్తాను. స్కాన్లో సర్క్యులేషన్ ఎలా ఉంది, వారికోజ్ వెయిన్స్ ఎలా ఉంది చూస్తాం. స్టేజ్ బట్టి మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా డిసైడ్ చేయొచ్చు. బట్ ఏదైనా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వారికోజ్ వెయిన్స్ కి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.